డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంటే నేను మళ్ళీ మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపం చేస్తున్నా. వీళ్ళ ఇద్దరు పొత్తులో వెళ్ళటాన్ని ఏ విధంగానూ నేను వ్యతిరేకించే హక్కు కానీ అవకాశం కానీ నాకు లేదు. ఎందుకు లేదు అంటే ప్రజాస్వామ్యంలో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. దాన్ని విమర్శించే హక్కు కానీ ఎందుకు మీరు పోటీ చేస్తారన్న హక్కు నాకు లేదు. కానీ రాష్ట్ర ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత నా మీద ఒకటి ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? అది 2014 నుంచి ఇవే మాటలు చెప్పి 2014లో ఇవే పూటకపు మాటలు చెప్పి 2014లో ఇవే దుర్మార్గకరమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం, జనసేన, భాజపా ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకి ఏం చేసిందో చెప్పిన తర్వాత 2024లో ఓటు అడగాలి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే మీరు ఇదే కాంబినేషన్లో ఇవే మాటలు చెప్పి ఇవే దుర్మార్గపు మాటలు చెప్పి దగాకోరు మాటలు చెప్పి దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి 2014లో అధికారాన్ని సాధించి 2019లో దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలని నట్టేట ముంచేసి సంక్షేమం చేయకుండా అప్పులు ఊపిలో తీసుకొచ్చి ఉపాధి లేకుండా రాజధానిని నిర్మించకుండా రాజధానికి ఒక్క రూపాయి నిర్మించకుండా రాజధానిలో రైతులందరినీ నాశనం చేసి మోసం చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్రత్యేక హోదా వస్తుంది అంటే అవసరం లేదు ప్యాకేజీ కావాలి అని ఈ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి పోలవరం పూర్తి చేయకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా వెనుకబడిన తరగతుల నిధుల కోసం పోరాటం చేయకుండా అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం పోరాటం చేయకుండా రాష్ట్రంలో ఫ్యాక్టరీలు తీసుకురాకుండా రాష్ట్రంలో ఉపాధి పెంచకుండా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా రాష్ట్రంలో రాజధానిని నిర్మించకుండా ఈ రాష్ట్ర ప్రజలను నట్టేటా ముంచి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వానికి మరలా 2024లో ఓటడికి హక్కు ఎక్కడ ఉన్నది అని జేబీఎంరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే మీరు మళ్ళీ 2024లో ఓటు అడుగుతున్నారు. ఎందుకు ఓటు అడుగుతున్నారు? 2024లో మేము అద్భుతంగా పరిపాలన చేస్తామంటున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు పరిపాలన చేయలేదు? అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఊరగబొడిచింది ఏంటింది? అవకాశం ఇచ్చినప్పుడు ఈ జనసేన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, తీయని మాటలు ఏమైనాయి? రైతులు ఏమైపోయినారు? లాయర్లు ఏమైపోయినారు? నిరుద్యోగులు ఏమైపోయినారు? మహిళలు ఏమైపోయినారు? చిన్నపిల్లలు ఏమైపోయినారు? ఎస్సీ ఎస్టీలు ఏమైపోయినారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం మీద ఉన్నది. ఎస్, నేను మళ్ళీ కోరుతున్నా, 24లో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతులను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేసింది, ఎస్సీ ఎస్టీ నిధులను మళ్లించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని చెప్తున్నాం. మరి మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది? మీకు ప్రజలను అడిగే నైతికత ఎక్కడుంది? 2014 నుంచి 2019 వరకు ఎరగదీసింది మీరే కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తానని చెప్పి అధికారం తీసుకున్నది మీరే కదా. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయమని ఆ ప్రభుత్వం వెనక నిలబడింది ఈ పవన్ కళ్యాణే కదా, ఈ సినిమా స్టారే కదా, ఈ మేకప్ స్టారే కదా. మరి ఈ రోజున ఈ 2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు నేను ఏ అంశమైనా సరే స్టాటిస్టికల్ రిపోర్ట్తోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక్క సందర్భంలో కూడా మసిగుడ్డ కాల్చి ముఖాను పడేసేటువంటి అవకాశం చేసేటువంటి ప్రయత్నం నేను చేయను రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నిజమైనటువంటి వాస్తవాలు తెలియాలి. నిజాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిర్ణయాలు మీరే తీసుకోండి. అది తెలుగుదేశానికి ఓటేద్దామా, వైఎస్ఆర్సీపీకి ఓటేద్దామా, జనసేన కలిసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓటేద్దామా, లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కలిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా కలిపి ఓటేద్దామా? ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో కాయ కష్టం చేసుకున్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి అన్నలు అక్కలు నిర్ణయం తీసుకోవాలి. అంటే 2014 నుంచి 2019 వరకు ఒక దుర్మార్గకరంగా పరిపాలించి సర్వనాశనం చేసేసి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఈరోజు పత్తిత్తు కబుర్లు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రజలు అడగొద్దా? 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అర్హత లేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మరి తెలుగుదేశం పార్టీకి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది?
తెలుగుదేశం పార్టీ ఎందుకు పరిపాలిస్తుంది? తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఎక్కడుంది? జనసేన ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినటువంటి రైతుల మనోభావాలు దెబ్బతీసినారు. ఎస్సీ ఎస్టీలని దుర్మార్గకరంగా సర్వనాశనం చేశారు. ఎస్సీ ఎస్టీలని ఆర్థికంగా అణగదొక్కారు. సప్లా నిధులు మొత్తం డైవర్ట్ చేసి పడేశారు. ఎస్సీ ఎస్టీలకు హక్కుగా రావాల్సినటువంటి ఏ పథకాన్ని కూడా అమలుపరచలేదు పూర్తిగా. ఎస్సీ ఎస్టీలో మరణాల విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ విషయంలో మీ ప్రభుత్వంలో సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే, నేను ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియాలి. నేను ఒక విషయాన్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో పిల్లల మీద జరిగినటువంటి దారుణాలు, మహిళల మీద జరిగినటువంటి దారుణాలు, ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దారుణాలు, బీసీల మీద జరిగినటువంటి దారుణాలు 2019 నుంచి 2024లో ఈ ప్రభుత్వానికంటే కూడా ఎక్కువ జరిగినాయి. ఎందుకో తెలుసా? ఇవి స్టాటిస్టిక్స్. అవి నేను చెప్తానో మీరు చెప్తానో ఒకసారి గూగుల్కి వెళ్ళండి. 2015వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పిల్లల మీద 489 రేపులు జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఎక్కడ దాక్కున్నావా పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడ దాక్కున్నావు పవన్ కళ్యాణ్? ఎక్కడ దాక్కున్నావు నారా లోకేష్? ఎక్కడ దాక్కున్నావు చంద్రబాబు నాయుడు? మీ హయాంలో 489 మంది పిల్లల మీద రేపులు జరిగితే మీ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలో, 5 సంవత్సరాలకు కాదు, అనంతపురంలో 20 రేపులు, చిత్తూరులో 30 రేపులు, కడపలో 26 రేపులు, ఈస్ట్ గోదావరిలో 36 రేపులు, గుంటూరులో 3 రేపులు, కృష్ణాలో 20 రేపులు, నెల్లూరులో 5 రేపులు, రాజమండ్రిలో 29, తిరుపతి అర్బన్లో 15, విజయవాడ సిటీలో 30, విజయవాడ రైల్వే జోన్లో 1, విశాఖపట్నంలో 28, విజయనగరంలో 13, వెస్ట్ గోదావరిలో అత్యధికంగా 89 రేపులు. అంటే చిన్నపిల్లల మీద 489 రేపులు ఈ ప్రభుత్వంలో 2016వ సంవత్సరం 15వ సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో ఆడపిల్లల మీద జరిగితే, వీళ్ళొచ్చి మా ప్రభుత్వం సస్యశ్యామలు, మాది అద్భుతమైనటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వంలో చూసారా ఎంత అద్భుతంగా పిల్లల్ని మేము కాపాడామో, ఎంత అద్భుతంగా ఉమెన్స్ని కాపాడామో అని చెప్పి ఈ సొల్లు కొబ్బర్లు చెప్తూ ఉంటారు. మొత్తం ఒక్క సంవత్సరంలో 489 మంది రేపులు జరిగితే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు 278 అఘాయిత్యాలు, అంటే 274 అఘాయిత్యాలు, 489 రేపులు, 274 అఘాయిత్యాలు, సెక్సువల్ హెరాస్మెంట్స్ ఒక్క సంవత్సరంలో 68 సెక్సువల్ హెరాస్మెంట్స్, ఇక కిడ్నాప్లు 497 కిడ్నాప్లు, ఇన్సల్టింగ్ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్స్ 116, అంటే కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ 223, కేవలం కిడ్నాపింగ్ అబ్డక్షన్ 497, మొత్తం మీద కలిపి వెరసి గత 2015వ సంవత్సరంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద జరిగినటువంటి ఇన్సిడెంట్స్ 1992 ఇన్సిడెంట్ ఒక్క సంవత్సరంలో జరిగినాయి. మీరు ఈ పిల్లలకి ఏం సమాధానం చెప్తారండి? ఈ మహిళలకి ఏం సమాధానం చెప్తారండి? ఈ మిస్సింగ్ పిల్లలకి ఏం సమాధానం చెప్తారండి? మీరు ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గకరంగా పరిపాలించి ఈరోజు మైక్ ఒకటి పెట్టుకొని విజనరీ లీడర్, నేను ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన చేస్తాను, మా నాన్న అద్భుతమైన పరిపాలన చేస్తాడు. ఏంటి అద్భుతమైన పరిపాలన చేసేది? ఏం తెలుసుకున్నారు మీరు? నేను నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వస్తాను. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడో మినిస్టర్. ఆయన మినిస్టర్ అంటే ఏంటండి? ఒక ప్రభుత్వాన్ని నడిపించేటువంటి చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ లాంటివాడే కదా. నీకు ఇప్పుడేంటే పాదయాత్రలో ప్రజల సమస్యలు